నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావద్దు. లోకేష్ గారు మీకు చెప్తున్నాను, మీ నాన్నగారు మీ తాతగారిని దెబ్బ తీసి రాజకీయాల్లోకి వస్తే అదే దెబ్బ మాకు తీయాలనుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని కాదు చూస్తూ బాధపడడానికి మర్చిపోకండి. ఎంత మర్యాద ఇస్తానో, ఎంత గౌరవం ఇస్తానో అంతకంత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంత బలంగా ఎదురు తిరుగుతాను. జాగ్రత్త. మీరు ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు బయట వాళ్ళతో చేసుకోండి. పవన్ కళ్యాణ్తో చేయకండి, జనసేనతో చేయకండి, జన సైనికులతో చేయకండి. చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేయండి. మేము మీకు సహకరిస్తాం. కానీ వెనక నుంచి వెన్నుపోటులు మాకు అలవాటే అని మా నాన్నగారి నుంచి వచ్చిన అలవాట్లు అంటే అది మీ ఇంట్లో పెట్టుకోండి. దయచేసి పవన్ కళ్యాణ్ దగ్గర కానీ, జన సైనికుల దగ్గర కానీ, జనసేన దగ్గర కానీ ఇలాంటి వేషాలు వేయకండి. జాగ్రత్త. మీరు ఎన్టీ రామారావు గారు ఆయన లాస్ట్ ఆఖరి సంవత్సరాల్లో ఆఖరి రోజులు ఆయన ఏడుస్తా మరణించినా కానీ అవి తెలియక కాదు మీ నాన్నగారికి సపోర్ట్ చేయడానికి. ఒకసారి తప్పులు చేసినా కానీ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకులు కావాలని చేస్తే మీ బుద్ధులు మారలా. మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కౌగిలించుకొని వెనక నుంచి పొడి చేయండి. ఇంకెప్పుడు మారుతారు తెలుగుదేశం నాయకులు? ఒక్కసారి మీరు ఈ పాడు రాజకీయాలు మానేయండి. రాజకీయాలు అందరూ నన్ను భయపెట్టారు. నన్ను రాజకీయాలంటే నీకు మురికి కంపు అంటే నాకు తెలీదా? కష్టాలు ఉంటాయి. నాకేం సరదా కాదు ముఖ్యమంత్రి పదవి. మీ గుండెల్లో ఉన్న పదవి కంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఎక్కువ కాదు నాకు. కానీ రాజకీయాలు నాకు సరదా కాదు, రాజకీయాలు నాకు బాధ్యత. ఇంతమంది అనుభవం పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక్క నిడదవలకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మీ పనికి మాలిన అనుభవం దేనికి? అందుకే నాకు అనిపించింది కష్టమైన నష్టమైన ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఈ అవినీతితో దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన ఈ యువతరానికి, ఈ నవతరానికి అవసరం ఉంది. అందుకు పెట్టారు పొలిటికల్ పార్టీ. అలాగే వైసీపీ నాయకులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీద తిట్టారు. మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీలాగా నేను జీవితాన్ని దాయను. మంచో చెడో నేను ఇది. మీరు తిడితే తిట్టండి, మెచ్చుకుంటే మెచ్చుకోండి, చీదరించుకుంటే చీదరించుకోండి, కానీ నేను దాయను. నేను బయటికి ఒకటి లోపల ఒక మనిషిని కాదు. బయట కనిపించేది లోపల రెండు ఒకటే. అందుకని నేను మాట్లాడుతుంది పబ్లిక్ పాలసీలు. ఉదాహరణకి మన నిడదవోలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదని అడుగుతాను. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావంటే నేను అడిగేదేంటి? నేను అడుగుతుంది నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టలేదయ్యా అని అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడా అని. సరే, ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూరుగా నేను తిరిగే వ్యక్తిని కాదు. నా కర్మ నాకు కుదరలేదు, ఇలా జరిగింది. ఏం చేసిందా నీకు? మంచో చెడో జరిగింది. నాకేం ఒళ్ళు పొగరెక్కి చేసుకోవాలా పెళ్ళిళ్ళు? ఇప్పుడు సినిమా నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం. ఎందుకంటే వీడెప్పుడు బయట వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు. వీడెప్పుడు వాళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఏమైంది, అక్కడ రోడ్డు కూలిపోయిందంట అని రోజు ఏడుస్తూ ఉంటే నా పక్కన ఉండే వాళ్ళకి సుఖం ఏమనుకుంటుంది? అందరూ నన్ను సినిమా యాక్టర్ అనుకుంటారు. నన్ను లోపల చూస్తే చిన్న మూల ఒక గదిలో పుస్తకాలు చదువుతూ కూర్చుంటాను. పార్టీలు ఉండవు, పబ్స్ ఉండవు నా జీవితంలో.
ఎప్పుడు కూర్చొని ఆవుల దగ్గర గేదెల దగ్గర ఉంటాడు, లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. వాటితో సుఖమే ఉంటుంది. పోనీ ఎప్పుడు కూడా చూడు ఒత్తిడి వీటితోటి. అందుకు నా వ్యక్తిగత జీవితం అలా చిన్న భిన్నం అయిపోయింది. నేను ఏడ్చాను, ఇబ్బంది పడ్డాను. ఆడపడుచుల్ని అక్క చెల్లెలతో పెరిగినవాడిని, అందుకని ఎక్కువ అర్థం చేసుకున్నాను కాబట్టి ఎక్కువ తిట్టుకున్నాను. కానీ నేను కోరుకునేది కూడా ఈ రోజున ముందుగా ఇంతమంది ఫస్ట్ యువతతో మాట్లాడతాను. ఇంతమంది యువత ఉన్నారు. ఇంకా నేను మేనిఫెస్టోని బలంగా చేయాలనుకుంటున్నాను. దాంట్లో భాగంగా యువతకి ఎలాంటి చదువులు ఉండాలి అంటే, డిగ్రీలు చదువుతున్నాం, ఇంజనీర్లు చదివి కూడా ఆటో డ్రైవర్లుగా చేసే వ్యక్తులు ఉన్నారు. ఇంజనీర్లుగా చదివి కూడా చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. జనసేన కోరుకుంటుంది కూడా చదివే చదువుకి తగ్గ ఉద్యోగాలు ఉండాలి అంటే వృత్తి నైపుణ్యం ఉన్న విద్యలు ఉండాలి. అలాంటి విద్యలు స్థాపించే దిశగా జనసేన మేనిఫెస్టో ఉండబోతా ఉంది. అలాగే ఏ మూలకి వెళ్ళినా అన్న మాకు రిజర్వేషన్లు కావాలి, ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్స్ కావాలి. అగ్ర కులాలు కాదు, వెనుకబడిన కులాలు కాదు, అణగారిన కులాలు కాదు, ప్రతి ఒక్కరు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే రిజర్వేషన్ పెడితే కానీ జీవితాలు బాగుపడే స్థాయికి వెళ్ళిపోయింది. నా భయం ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా మాకు కార్పొరేషన్ కావాలి, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక కార్పొరేషన్ కావాలి, ఎందుకంటే మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మేము కూడా వెనకబడిపోయామని అడిగే పరిస్థితులు వచ్చేస్తాయి. నాకు ఈ రిజర్వేషన్ వీటన్నిటి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఇక్కడ తల్లి ఉంది, ఆడపడుచులు ఉన్నారు. రాజకీయాల్లో ఒక తల్లి ప్రసవ వేదన, ఇక్కడున్న తల్లి బాధ అర్థం చేసుకోగలిగేది సాటి ఆడపడిచే. ఒక తల్లి ప్రసవ వేదనని అర్థం చేసుకోగలిగేది తల్లి ఇంకో ఆడపడిచే. ఒక బాలిక ఎక్కడో మానభంగానికి గురైతే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి మహిళ బాధపడితే చాలా బాధ కలుగుతుంది. అదే మగవాళ్ళకి నాకు చాలాసార్లు అనిపిస్తుంది పేపర్లు చూస్తుంటే, ఒక మహిళ మానభంగానికి గురైంది అంటే, ఒక దళిత మహిళ మానభంగానికి గురైంది, లేదంటే ఒక అగ్రకుల స్త్రీ మానభంగానికి గురైంది అంటారు. కానీ ఒక మహిళ ఏ కులానికైతేనే, ఏ మతానికైతేనే, ఏ ప్రాంతానికై తల్లి తల్లే, మహిళ మహిళే, ఆడపడుచు ఆడపడిచే, ఎందుకు ఇలా వర్గీకరిస్తారనిపిస్తుంది.